చూసిరు కదా ఈ జ్యోతిర్లింగంకి పోయే రూటు ఎంత గమ్మత్తు ఉన్నదో. వీడికి పోయే రూటే కాదు, ఈ టెంపుల్ వెనకాల ఉన్న స్టోరీ కూడా మస్తు మంచిగా ఉంటది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ జ్యోతిర్లింగంకి అయితే మన లాంటి నార్మల్ ప్రజలే కాకుండా షాకిని డాకిని లాంటి పిశాచాలు కూడా ప్రతిరోజు పూజలు అయితే చేస్తాయి. ఈ టెంపుల్ కి వచ్చే వాళ్ళు కూడా మాక్సిమం చెడు గాలి సోకిన వాళ్ళు కానీ భూత ప్రేత పిశాచాలతో బాధపడేటోళ్ళు కానీ ఎక్కువగానైతే విజిట్ చేస్తారంట. కొంచెం నెగిటివ్ ఎనర్జీతో బాధపడేటోళ్ళు కానీ చాతబాటలు అయినాయి అని చెప్పి నమ్మేటోళ్ళు కానీ ఈ టెంపుల్ విజిట్ అయితే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పి అయితే నమ్ముతారు. అంతేకాదు ఈ టెంపుల్కి ఉన్న నేమ్ కూడా ఒక రాక్షసుని పేరు నుంచి వచ్చిందంటే మీరైతే నమ్ముతారా? మరి గిన్ని వింతలు విశేషాలు ఉన్న టెంపుల్ పేరేందో తెలుసా? అది మరేందో కాదు, మహారాష్ట్రలో కొలువై ఉన్న భీమశంకర్ జ్యోతిర్లింగం. మరి భీమశంకర్ జ్యోతిర్లింగంకి ఎట్లా పోవాలి, అక్కడ ఎక్కడ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఏంది, ఆ భీమశంకర్ జ్యోతిర్లింగం గురించి చరిత్ర ఏంది, మొత్తం నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మీరు ఎవరితో పోదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇంకనైతే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే భీమశంకర్ జ్యోతిర్లింగంకి ఎట్లా పోవాలో తెలుసుకుందాం. ఈ భీమశంకర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవాలని అనుకుంటే ముందుగాల మనం మన లొకేషన్ నుంచి వెళ్ళి పూణేకి అయితే రావాలి. ఇక మీరైతే పూణేకి బస్సు, కారు, ట్రైన్, ఫ్లైట్ ఇట్లా ఏ రకంగానైనా పూణేకి అయితే రావచ్చు. కానీ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు ట్రైన్ అయితే ప్రిఫర్ చేయాలి. ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటది అండ్ చాలా కంఫర్టబుల్ గానైతే ఉంటది. ఇక మీరు ట్రైన్ ఎక్కి పూణేలో దిగిన తర్వాత రైల్వే స్టేషన్ లోనే మీకు డార్మెటరీ ఆప్షన్ అయితే ఉంటది. ఇక్కడ మీకు పర్ పర్సన్ కి 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. అక్కడనే ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి అయితే రండి. ఇక లేదు మాకు ఆ డార్మెటరీలు నడవయ్యాలి అనుకుంటే పూణే రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి 1 కిలోమీటర్ రేడియస్ లా మీకు మస్తు హోటల్స్ అండ్ హాస్టల్స్ అయితే ఉంటాయి. ఇక గివిట్లల్లా మీకు పర్ పర్సన్ కి 1000 నుంచి వెళ్ళి 1500 మధ్యలో అయితే చార్జ్ చేస్తారు 24 అవర్స్ కి. ఇక మీరు ఏదో ఒక ప్లేస్ లా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పూణే నుంచి మనం భీమశంకర్ కి అయితే వెళ్ళాలి. ఈ జర్నీ అయితే 120 కిలోమీటర్స్ అయితే ఉంటది. మనకి ఈడికి ఓనికి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక గవ్వేందంటే మీరు పూణే నుంచి వెళ్ళి డైరెక్ట్ క్యాబ్ మాట్లాడుకొని అయితే వెళ్ళిపోవచ్చు. లేదు మేము కొంచెం బడ్జెట్ లో వెళ్ళాలి అని అనుకుంటే బస్సు కూడా అవైలబుల్ గా ఉంది. మనకి పూణే నుంచి భీమశంకర్ ఓనికి పూణేలా మల్టిపుల్ లొకేషన్స్ నుంచి బస్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇక గివిట్లలో మెయిన్ గా మాట్లాడుకుంటే శివాజీ నగర్ అండ్ కరాడి బస్ స్టేషన్ నుంచి అయితే మనకి జర ఎక్కువ బస్సులు అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఈ బస్ ఫేర్ వచ్చేసి 185 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. జర్నీ టైం అయితే 3 to 4 అవర్స్ అయితే ఉంటది. ఇక ఈ టైం కొన్నిసార్లు మారుకుంటుంటది. ఎందుకంటే పూణే నుంచి భీమశంకర్ కి పోయే రూటు సగం కంటే ఎక్కువ ఘాట్ సెక్షన్ అయితే ఉంటది. అండ్ రోడ్స్ కూడా అస్సలకే చక్కగా ఉండయి. సో జర ఎక్కువ టైం అయితే తీసుకుంటారు. అండ్ మీకు భీమశంకర్ ఓనికి కూడా బస్సెస్ ఆప్షన్స్ ఎక్కువనైతే ఉండయి. పొద్దుగాల 5 నుంచి వెళ్ళి సాయంత్రం 5 దాకానైతే బస్ సర్వీసెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఈ బస్సు మీకు దొరికినా కూడా అందులో టికెట్లు దొరకడం జర కష్టమే. మీది అన్ప్లానెడ్ ట్రిప్ అయితే దేవుని మీద భారం వేసేసి వెళ్ళిపోండి. ఒకవేళ మీ జర్నీ ముందే గిట్ట ప్లాన్ చేసుకుంటే ట్రైన్ టికెట్లు బుక్ చేసినప్పుడే ఈ బస్ టికెట్లు కూడా బుక్ చేసుకోరు. ఇక గిట్లా చేస్తే మీకు జర తలకాయ నొప్పి అయితే తక్కువ అవుతుంది. ఇక మీరు కింద మీద వాడి భీమశంకర్ వచ్చిన తర్వాత భీమశంకర్ టెంపుల్ కి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఒక పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటది. మీరు బస్సులు వచ్చినా, కార్లు వచ్చినా, టాక్సీలు వచ్చినా, ఇంకా ఏ రకంగా వచ్చినా కూడా జర రద్దీ ఎక్కువ ఉంటే మాత్రం ఇక్కడనే ఆపేస్తారు. రద్దీ గిట్ట ఎక్కువ లేకపోతే గుడి దగ్గర దాకా పోనీకి అయితే ఛాన్స్ ఇస్తారు. ఇక ఒకవేళ మీరు వచ్చినప్పుడు బస్సులు ఇక్కడనే ఆపేస్తే గిట్ట మీరేం ఫికర్ పడకురి. ఇక్కడ నుంచి టెంపుల్ దాకా MHRTC వాళ్ళు ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఈ బస్సెస్ కి అయితే టికెట్ ఏమి ఉండదు. జనాలు వచ్చిన కొద్దీ ఆ బస్సులు వెళ్తానే ఉంటాయి. మనం పోయి అందులో కూర్చోగానే వాళ్ళు తీసుకుపోయి టెంపుల్ దగ్గరలోనైతే డ్రాప్ చేస్తారు. ఇక టెంపుల్ దగ్గర డ్రాప్ చేయగానే మనకు ఒక 2 కిలోమీటర్స్ దూరం నుంచి ఇట్లా లైన్ లో నిల్చున్న జనాలు అయితే కనబడతారు. ఇక మనం బస్ దిగంగానే వీళ్ళు వెనకకు పోయి అయితే నిల్చోవాలి. మేము పోయింది అయితే కరెక్ట్ కార్తీక మాసంలా, సో అందుకని మస్తు జనాలు ఉన్నారు. సో ఇక్కడ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు గిట్ట భీమశంకర్ జ్యోతిర్లింగం కి ప్లాన్ చేస్తే జర అన్ సీజన్ టైం లోనైతే ప్లాన్ చేసుకోరి. మీకైతే మంచి ప్రశాంతమైన స్పర్శ దర్శనం అయితే దొరుకుతుంది. ఇక ఈ రకంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి భీమశంకర్ జ్యోతిర్లింగంకి అయితే చేరుకోవచ్చు. మరి భీమశంకర్ జ్యోతిర్లింగంకి ఎట్లా వచ్చాడో తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే టెంపుల్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
పురాతన కాలంలో ఈ సహ్యాద్రి పర్వత శ్రేణులలోనైతే కర్కాటి అనే ఒక రాక్షసి అయితే నివాసం ఉండేదట. ఈ గామెకి రావణాసురుని తమ్ముడైనటువంటి కుంభకర్ణుని వల్ల సంతానం అయితే కలిగింది. ఇక వీళ్ళిద్దరికి పుట్టిన ఈ సంతానంకి భీమాసురుడు అనైతే పేరు పెట్టారు. ఇక గీ భీమాసురుడు పెరిగి పెద్దగా అయిన తర్వాత వాళ్ళ నాన్న చావుకి కారణమైనటువంటి విష్ణు భక్తుల మీద పగ తీర్చుకోవాలని చెప్పి 1000 సంవత్సరాలు బ్రహ్మదేవుని కోసం కఠోర దీక్షనైతే చేసిండట. ఇక గా దీక్షకి మెచ్చిన బ్రహ్మదేవుడు ఈ భీమాసురునికి అన్లిమిటెడ్ పవర్స్ అయితే ఆఫర్ చేసేసిండు. భీమాసురుడు పుట్టుకతోనే మహాబలశాలి. ఇక గసొంటి బలశాలికి ఇంకా పవర్స్ అయితే వచ్చినాయి. ఇదేముంది వచ్చిన పవర్స్ అయితే మిస్యూజ్ చేసుకుంటా దేవతలు నార్మల్ ప్రజలు అని చెప్పి తేడా లేకుండా ఎవరు కనబడితే వాళ్ళని చంపేయడం అయితే స్టార్ట్ చేసిండు. ఇక గిదే క్రమంలో అత్యంత శివభక్తుడైనటువంటి కామరూపుడు అనే ఒక రాజు దగ్గరికి అయితే యుద్ధంకు వేయండు. ఇక గీ రాజు అయితే సుదక్షిణ అనే ఒక రాజ్యానికి రాజు. ఈయన ఈ రాజ్యానికి రాజు మాత్రమే కాదు, పుట్టుకతోనే మహాశివ భక్తుడు. ఇక మన అందరికి తెలిసిందే శివుడు బోలాశంకరుడు. ఆయన నమ్మని వారే ఈశ్వర అంటే నేనున్నా అని చెప్పి వచ్చేస్తాడు. ఇక ఆన్లైన్లా ఇంత శివభక్తుడైనటువంటి కామరూపుణ్ణి చంపేయడానికి వచ్చిన భీమాసురునితోని యుద్ధం చేసేందుకు సాక్షాత్తు శివుడే కైలాసం నుంచి ఈ భూమి పైనకైతే వచ్చిండట. ఆ యుద్ధం జరిగిన ప్లేస్ మరేందో కాదు, ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్ ఉన్న ప్లేస్. ఇక ఈ ప్లేస్ లా ఆ భీమాసురుని అయితే వధించిండు. అంతేకాదు ఇలాంటి రాక్షసుల నుంచి అండ్ భూత ప్రేత పిశాచాల నుంచి నా భక్తులకి ఇక ఏ ప్రాబ్లం రావద్దని చెప్పేసి ఎక్కడైతే భీమాసురుని వధించిండో అదే ప్లేస్ లా సాక్షాత్తు భీమశంకరునిగా స్వయంభు లింగమై కొలువుదీరిండు. ఇక గా రోజు నుంచి గీ రోజు దాకా ఇక్కడున్న శివయ్యనైతే భీమశంకరునిగా వెలుసుకుంటారు. ఈ శివయ్య టెంపుల్ మనకి శంకరాచార్యులచే ప్రతిష్ఠించబడిన 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి భీమశంకరునిగానైతే ప్రస్తుతం పూజలు అందుకుంటున్నాడు. ఇక గీ జ్యోతిర్లింగం అయితే మన భారతదేశంలో కొలువై ఉన్న 12 జ్యోతిర్లింగాలలో 6వ జ్యోతిర్లింగంగానైతే పేర్కొంటారు. అండ్ ఈ జ్యోతిర్లింగం కి షాకిని డాకిని లాంటి పిశాచాలు గాని ఇంకా చాలా రకాల రాక్షస గణాలు అయితే ప్రతిరోజు అయితే పూజలు చేస్తాయట. అండ్ అంతేకాదు ఈ జ్యోతిర్లింగ దర్శనం వల్ల మన మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని అయితే నమ్ముతారు. అంతేకాకుండా జర చెడుగాలి సోకుడు గాని భూత ప్రేత పిశాచాల బారిన వాడు గాని గిసొంటి వాటికి ఈ జ్యోతిర్లింగ దర్శనం అయితే మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారని చెప్పి నమ్ముతారు. మీరు గిట్ట వీడికి రావాలనుకుంటే మన హైదరాబాద్ నుంచి గాని ఆంధ్రప్రదేశ్ నుంచి గాని మనకి డైలీ మల్టిపుల్ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి పూణేకి. వీడికి అచ్చుడు కూడా జర పెద్ద కష్టమేం కాదు. కానీ మీరు గీడికి రావాలని అనుకుంటే మనందరికి తెలుసు శివయ్యకి బాగా ఇష్టమైన మాసాలు ఏందో గదేందంటే కార్తీక మాసం అండ్ శ్రావణ మాసంలా అండ్ శివరాత్రి టైంలా ఈ టెంపుల్ కి గిట్ట ప్లాన్ చేసుకుంటే జర చూసుకొని చేసుకోరి. ఎందుకంటే ఈ టెంపుల్ లా ఇటు మన సౌత్ సైడ్ ఉన్నట్టు మేనేజ్మెంట్ అయితే అంతగానో మంచిగా లేదు. వాన కొట్టినా ఎండ కొట్టినా చలి పెట్టినా కూడా మీకు వెనకాల కనబడుతున్నాయి కదా గా లైన్లలోనైతే నిల్చోవాలి. ఆ లైన్ లో నిల్చుంటే 2 రోజులకైతే 3 రోజులకైతే తెలియదు దర్శనం. సో నా సజెషన్ ఏంటంటే మీరు గిట్ట భీమశంకర్కి వస్తే జర టైం చూసుకొని అన్ని మంచిగా ప్లాన్ చేసుకొని అయితే రారి. మీ గిట్ట ఈ జర్నీలో ఏదైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టురి. నేనైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇటు సైడ్ 1 కిలోమీటర్ ఉంది, ఇటు సైడ్కి వెళ్ళిపోతే 1 కిలోమీటర్ ఉంది. సో మనం చిన్నప్పుడు స్టోరీలలో వింటుంటుంది శివుడు ఏమన్నా వరం కావాలంటే పరీక్షలు పెడతాడు, మస్తు కష్టాలు పెడతాడు, ఆ తర్వాతనే వరాలు ఇస్తాడు అని చెప్పి ఆ సినారియో ఇక్కడ రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఏం లేకున్నా ఈ లైన్ మొత్తం పెడితే ఒక 4 కిలోమీటర్ లైన్ అవుతుంది. మళ్ళీ కిందికి పోయిన తర్వాత 4 కిలోమీటర్ అట్లా వెయిట్ చేసుకుంటా పోయినా కూడా నీకు దర్శనం అవుతుందని చెప్పి నమ్మకం లేదు. అంత లైన్ ఉంది. అది కాకుండా మీదికెళ్ళి వర్షం ఫాగ్ చూడొచ్చు. ఇప్పుడు కరెక్ట్ 11 అవుతుంది, ఎర్లీ మార్నింగ్ 11 అవుతుంది. అయినా కూడా నా వెనకాల ఫాగ్ గానీ అది చూడొచ్చు. ఏదో మార్నింగ్ 4 o'clock అయినట్టున్నది. అయినా కూడా చూడండి ఎంత ఫాగ్ ఉంది. సో నన్ను అడిగితే మీకు ఇట్లా నిజంగా ఒక తీరం కోరికలు ఉంటే శివుని దగ్గరికి తీసుకెళ్ళి ఈ లైన్ నుండి కనుక మీరు దర్శనం చేసుకొని శివయ్య అడిగితే ఖచ్చితంగా కోరిక ఏదైనా కూడా తీరుస్తుంది, ఫుల్ గ్యారంటీ. ఇది మా భీమశంకర్ దర్శనం స్టోరీ. ఫైనల్ గా మేమైతే దర్శనం చేసేసుకున్నాము. హర్ హర్ మహాదేవ్.
మరి ఈ భీమశంకర జ్యోతిర్లింగం గురించి ఎట్లా రావాలి, ఏడు ఉండాలి, కథా కార్ఖాన మొత్తం అయితే తెలుసుకున్నారు కదా. మరి మీరు ఈ టెంపుల్కి ఎవరితో వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా మీకు ఇట్లా కంటెంట్ నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి. మంచి మంచి ఫేమస్ టెంపుల్స్ గురించి కానీ అండ్ జ్యోతిర్లింగాల గురించి కానీ నా ఛానల్లో అయితే కంటెంట్ మస్తు వస్తుంది. ఇంకా ఇటువంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. మరి ఇవాళకి గిరి ముచ్చట దోస్తులు మళ్ళొక మంచి వీడియోతో కలుసుకుందాం. హర్ హర్ మహాదేవ.